చేంజ్ చేయడానికి. మరి చూస్తారంటే పరిగెత్తండి రా సెకండ్ సీన్ లో డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోళ పుట్టలో చేపడితే పుట్టడానికి నేను చీమ అనుకుంటారా రాక్షసుని. చెప్పాలంటే ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. 2-3 ఫైట్లు కూడా సినిమాకి హైలైట్ ఉంటాయి. తర్వాత కాక క్యారెక్టర్ చేసిన దర్శకుడు ఎవరన్నా కదా సన్నీ దత్ గారు, ఆయన కూడా బాగానే చేశారు. సినిమా పరంగా చెప్పాలంటే సినిమా యావరేజ్ అన్న 2.5 అవుతుంది రేటింగ్. మైండ్ గేమ్ ఆడినదే సన్నీ దత్ గారు గేమ్ ఆడింది. ప్రభాస్ గారు ఓన్లీ పల్లెకొని మాత్రమే అందరినీ ఫ్యాన్స్ కూర్చోబెడతారు, యాక్టింగ్ చేసిండు. కానీ మైండ్ గేమ్ మాత్రం దత్ గారి మాత్రం బాగా వినియోగించింది. ఈ సినిమా ఇదే కదా అయ్యా, అరాలు పెద్దగా లేదు, పెద్దగా లేదు, కామెడీ కూడా చెప్పిన అది కూడా కొన్ని డైలాగ్స్ కూడా పెద్దగా ఏమనిపించలేదు. సో ఏంటంటే ప్రభాస్ అనే యాటిట్యూడ్, కేవలం ఒక ప్రభాస్ అనే యాటిట్యూడ్ కోసమే సినిమాకి వెళ్తారు. కలెక్షన్లు వచ్చిన ప్రభాస్ కోసం వస్తే, ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ టైమింగ్ కోసం వస్తే కామెడీ బాగుంది సినిమా. ఏదైనా చెప్పుకోదగ్గ ఏదైనా ఉందంటే కామెడీ టైమింగ్ మాత్రం బాగుంది అంతే. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది అనేసి అంటున్నారు. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ 20 minutes కూడా బాగా తీశారు. అంటే మనకి లాగ్ ఉన్నా సరే ఆ 20 minutes లాగ్ అనిపించింది మనకి. ఓకే, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ముసులతో ఫైట్ కావచ్చు, ఒక గ్రాండియర్ ఉంటుంది కాబట్టి దాంతో చూసినంతసేపు ఒక ఎంజాయ్ చేస్తాం. ప్రభాస్ గారిని ఒక మాస్కార్ అంటే మాస్గా చూస్తాం. అప్పుడు కామెడీగా ఉంది కదా, కొంచెం విజువలైజేషన్ విధంగా భూజంతో సీన్స్ లాంటివి కూడా అందుకనే యావరేజ్ అన్న సినిమా. ఆ 2 నిమిషాలు కూడా లేకపోతే ఇంకేమంటారు నాకు తెలియదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మార్క్ గారు ఏడుస్తూ చెప్పారు కదా, ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుంది. నాకు అర్థం కాలేదు, అప్పుడు అర్థం కాలేదు. అది ఎందుకు ఏడుచు అర్థం కాలేదు. రేపు సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా ఇలాగే ఏడుతారని ఇప్పుడు అర్థమైంది నాకు, నిజంగా చెప్తాను. ఆ రోజు ఆడ ఏడ్చింది, ఈ రోజు మేము ఏడుతున్నాం అంతే. సో ఓవర్గా నా వరకు అయితే యావరేజ్ అనిపించింది. అందరూ ఫ్యాన్స్ చెప్తాను. ఒక అభిమానిగా అంటే నా ప్రభాస్ అంటే గొప్పే కాదంటలేదు. అలాగని చెప్పి ఒక రివ్యూగా సినిమా ఎలా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఒక యావరేజ్ సినిమా అంతే. మళ్ళీ 2 ఉందంటున్నారు. 2 కూడా 2 వద్దన్నా, వద్దా? 1 కష్టంగా ఉంది. 2 తీసుకోండి, మార్తిని మాత్రం మార్చండి ప్లీజ్. దండం పెట్టి మార్తిని మాత్రం వద్దు. ఆడికి 100 కోట్లు కదా 500 కోట్లు ఇచ్చిన దాన్ని ఏం చేస్తారు భయం. నాకొద్దు బాబాయ్, నాకొద్దు. వెయిటింగ్ ఫర్ స్పిరిట్ కల్కి 2. ఓకే, థ్యాంక్ యూ.